హాయ్ అండి. అందరికీ శుభోదయం. అందరు ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ సౌజన్య. సో వీడియోస్ అయితే 3 డేస్ నుంచి పెట్టట్లేదు కదా, కొంచెం పర్సనల్ ప్రాబ్లం వల్ల వీడియో అయితే పెట్టలేకపోయాను. మనం ఒకటి తలిస్తే దేవుడు ఒకటి తలుస్తారంటారు కదా, అలా అయిపోయింది నా పరిస్థితి. రెగ్యులర్గా రోజు ఒక వీడియో పోస్ట్ చేద్దాం అనుకున్నాను, కానీ ఎందుకో అవ్వలేదు. ఏదైనా మన మంచికే అనుకొని ముందుకెళ్ళిపోవడమే కదా. సో అందుకని మళ్ళీ ఈ రోజు నుంచి అయితే వీడియోస్ పెట్టాలనుకుంటున్నాను. ఇదైతే మంగళవారం రోజు బ్లాగ్ అండి. చూసారా, మంగళవారం వాతావరణం అయితే చల్లగా ఉంది, సన్నగా వర్షం కూడా పడుతుంది. సో నేను మంగళవారం శుక్రవారం ఈ విధంగా వాకిట్లో తులసమ్మ దగ్గర నీట్గా చేసుకొని ముగ్గులు పెట్టుకుంటానని మీ అందరికీ తెలుసు కదా, అదే విధంగా పెట్టుకున్నాను. కానీ వర్షం పడుతుందని ఇంటి ముందు చిన్నగా ముగ్గు పెట్టుకున్నాను. సో సోమవారం కూడా మాకు మార్కెట్ అవుతుంది కదా, సోమవారం రోజు తీసుకొచ్చిన కూరగాయలు అలాగే బ్యాగ్లో ఉంచాను. నేను లాస్ట్ వీడియోలో మీకు చెప్పాను కదా, నేను ఆకుకూరలకు అలాగే కూరగాయలకు సపరేట్గా బ్యాగులు మెయింటైన్ చేస్తానని. ఇదిగో చూడండి, ఇలా ఒక బ్యాగ్లో ఆకుకూరలు తీసుకొస్తాను, ఒక బ్యాగ్లో కూరగాయలు తీసుకొస్తాను. మా పాప అడిగిందని చెప్పి స్వీట్ కార్న్ కూడా తీసుకొచ్చాను. సో నేను ప్రతి వారం ఒకే రకమైన కూరగాయలు తీసుకురాను. ఈ వారం ఈ కూరగాయలు తీసుకొచ్చానంటే అవి నెక్స్ట్ వారం ఉండకుండా వేరే తీసుకొచ్చుకుంటాను. అందులో కామన్గా ఉండేది కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, ఇవి మాత్రమే ఉంటాయి. పుదీనా కూడా రెగ్యులర్గా అయితే తీసుకురాను. ఆకుకూరలు కూడా అంతే. ఈసారి అయితే చుక్కకూర, పాలకూర, తోటకూర అవి తీసుకొచ్చాను. కూరగాయలు ఎప్పుడు తీసుకొచ్చినా ఇలా సాల్ట్ వాటర్ అలాగే బేకింగ్ సోడా వేసి అయితే కడుగుతానని మీకు లాస్ట్ వీడియోలోనే షేర్ చేశాను కదా, అందుకని ఇక్కడ చూపించట్లేదు. నార్మల్గా కూరగాయలన్నీ కడిగి ఆరబెట్టేసుకుంటాను నేను. వాతావరణం చల్లగా ఉంది, అలాగే సన్నగా వర్షం కురుస్తుందని చెప్పాను కదా, అందుకని టేబుల్ పైన ఉన్న మొక్కలన్నీ అటు గోడ వైపు పెట్టేశాను. ఎందుకంటే మనం పోసే వాటర్ కన్నా వర్షం నుంచి వచ్చే వాటర్ వల్ల మొక్కలు బాగా మంచిగా ఎదుగుతాయి. గోడ అవతల వైపు మొక్కలు పెట్టినా వర్షం సన్నగా పడడం వల్ల వాటిపైన పడట్లేదని ఇలా కొన్ని వాటర్ అయితే వేసాను. ఈ మామిడి చెట్టు చూసారా, దానికి ఉన్న కాయలన్నీ తెంపేశారు, కానీ వర్షం పడడం వల్ల ఆకులు పచ్చగా ఎంతో చక్కగా అనిపించింది. కూరగాయలు క్లీన్ చేయడం అయిపోగానే ఇక్కడ నేనైతే ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాను. ఫ్రెష్ అయిపోయి వచ్చిన తర్వాత ఇలా బొట్టు పెట్టుకుంటున్నాను. నేను మంగళవారానికి అలాగే శుక్రవారానికి ముందు రోజే పూజకు సంబంధించిన పూజా సామాన్ క్లీన్ చేసుకోవడం కానివ్వండి, ఇల్లు క్లీన్ చేసుకోవడం కానీ చేసుకుంటాను కాబట్టి ఆ రోజు హడావిడి అయితే ఉండదు. మార్నింగే పూజ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి అమ్మవారి దగ్గరికి వచ్చి మొక్కుకుంటూ ఉన్నాను అంతే. నాకెందుకో దేవుడి రూమ్లో కూర్చొని దేవుడి దగ్గర మాట్లాడుకుంటూ ఉంటే కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది. మనకి పొద్దున్న లేచి నుంచి పడుకునే వరకు ఎన్నో సమస్యలు ఎన్నో తిరుగుతుంటాయి తలలు. అవన్నీ మర్చిపోవాలంటే ఇలా ఇంట్లో దేవుడి దగ్గర కూర్చొని ఒక అగరబత్తి, ఒక పసుపు కుంకుమను, ఒక బొట్టు, ఒక పువ్వు అమ్మవారికి పెట్టి మొక్కుకుంటే ఎందుకో ప్రశాంతంగా అనిపిస్తుంది నాకు అంతే. చాలామంది అనుకుంటారు నేను పూజలు చేస్తాను, నాకు అన్నీ తెలుసు అని. నిజంగా చెప్తున్నాను, నాకు ఏది తెలియదండి. నేను దేవుడి దగ్గర కూర్చొని అమ్మవారి ముందట ఇలా పూజ చేసుకోవడం మాత్రమే నాకు ఇష్టము. అంతకుమించి ఇది ఇలా చేయాలి, అది అలా చేయాలి, వాస్తు అవన్నీ కూడా నాకేం తెలియదు. చూసే వాళ్ళందరూ మాత్రం అనుకుంటారు ఈమెకు అన్నీ తెలుసు, ఈమె చాదస్తాలు ఎక్కువ అవి ఇవి అని అనుకుంటారు. బట్ నిజంగా చెప్తున్నాను, నాకు అలాంటివి ఏవి ఉండవు. అమ్మవారి ముందట కూర్చొని అమ్మ నాకేం తెలియదు, నువ్వు ఎలా చేయించుకుంటే నేను అలా చేస్తానని అనుకుంటాను అంతే. అంతకుమించి ఏం లేదు. నాకు పూజ చేసేటప్పుడు కూడా వీడియో తీయడం ఇష్టం ఉండదు. మీరు అనుకోవచ్చు మరి ఈ వీడియో ఏంటి అని. కేవలం యూట్యూబ్లో పెట్టడం కోసం మాత్రమే ఈ వీడియో చేశాను. యూట్యూబ్లో కూడా వీడియోస్ ఎందుకు పెట్టడం అంటే యూట్యూబ్ నుంచి ఎంతో కొంత ఇన్కమ్ సంపాదిద్దామన్న ఒకే ఒక ఉద్దేశంతో నేను అయితే ఈ వీడియోస్ చేస్తున్నాను. అంతకుమించి నాకు ఈ ఫోన్స్ ఇవన్నీ వాడడం నాకు అంత ఇష్టం ఉండదు. ఇంకోటి మీరు నమ్ముతారో నమ్మరో, నాకు ఇప్పటి వరకు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా లేదు. అది ఎట్లా చూస్తారో తెలియదు. ఈ యూట్యూబ్ కూడా చాలామంది నేను ఫోన్లో మాట్లాడానని చాలామంది కామెంట్ చేస్తారు, మా ఫ్రెండ్స్ కానివ్వండి, ఫ్యామిలీ మెంబర్స్ కానీ. యూట్యూబ్లో అయితే వీడియోస్ పెట్టడానికి వస్తుందని, కానీ యూట్యూబ్లో కూడా వీడియోస్ నాకున్న ఒక్కటి మాత్రమే, అది తెలిసిన విధంగానే పెడతాను. అంతకుమించి వేరే స్టెప్ తీసుకోలేకపోతున్నాను. అలా తీసుకొని ఉంటే ఇప్పటికే నా ఛానల్ ఎప్పుడో గ్రో అయ్యేది అనుకుంటున్నాను, కానీ నాకు తెలియదు. తెలిసింది మాత్రమే ఫాలో అవుతున్నాను అంతే, అంతకుమించి ఏం లేదండి.
దేవుడి దయ వల్ల సబ్స్క్రైబర్స్ పుణ్యాన నా ఛానల్ తొందరగా గ్రో అయ్యి సబ్స్క్రైబర్స్ పెరిగి మూవ్ అయితే చాలు, ఎంతో కొంత ఇన్కమ్ సంపాదించాలని ఒకే ఒక ఉద్దేశం అంతే. మీరు అనుకోవచ్చు బయటకు వెళ్ళి కూడా జాబ్ చేసి సంపాదించవచ్చు అని. చెయ్యాలని ఉంది కానీ ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. ఒకవేళ చేసిన పిల్లలని గురించి ఆలోచించి ఇంట్లో ఉండాల్సి వస్తుంది. ఏదో చేయాలనుకుంటున్నాను, అది ఏదో అవుతుంది. నా అదృష్టం ఇంతేనేమో, అంతంత మాత్రంగానే ఉంది. చూడండి, వీడియోస్ రెగ్యులర్గా పెట్టి సబ్స్క్రైబర్స్ని పెంచుకుందాం అనే లోపు ఏదో ఒకటి, అందుకే వీడియోస్ కూడా పెట్టలేకపోయాను. అలాగే ఇంట్లో ఉండి ఏదో చేద్దాం అనుకుంటున్నాను కానీ ఏం చేయాలనో అర్థం అవ్వట్లేదు. చేస్తే ఎలా ఉంటుందో అన్న భయము. ఇంకోటి ఏంటంటే నేను ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వను మనుషులతోని, కొంచెం భయము. నేను ఏదైనా మాట్లాడితే అందులో తప్పుగా ఏదైనా వస్తే వాళ్ళు తప్పర్థం తీసుకుంటారని చాలా భయం. అందుకే మాట్లాడాలంటే కూడా 1-2 సార్లు ఆలోచిస్తాను. అలా అని చెప్పి భయస్తురాలని ఏం కాదు, ధైర్యంగానే ముందుకు వెళ్తుంటాను. కానీ ఎందుకో లోపల ఎక్కడో కొంచెం భయంగా అనిపిస్తుంది. భయపడుతూనే అన్నీ చేస్తూ ఉంటాను. నాతోని ఎవరన్నా 10 మాట్లాడితే నేను వాళ్ళతో ఒకటే మాట్లాడతాను. ఆ ఒకటి మాట్లాడాలంటే కూడా ఆలోచిస్తాను. ఏమో ఏదన్నా తప్పుగా అంటానేమో, అవతల వాళ్ళు నా వల్ల బాధపడతారేమో అని ఆలోచిస్తాను. కానీ అదేందో నాకే రివర్స్ అవుతూ ఉంటుంది. ఇవన్నీ యూట్యూబ్లో చెప్పచ్చో చెప్పకూడదో కూడా నాకు తెలియదు. మా ఫ్రెండ్స్ కానీ, ఫ్యామిలీ మెంబర్స్ కానీ, అలాగే రిలేటివ్స్ కానీ ఎవరైనా చూస్తే ఏమనుకుంటారో అని కూడా అనిపిస్తుంది. కానీ ఎవ్వరు ఏమనుకుంటారని చెప్పి నా ఫీలింగ్స్ ఇలాగే ఉంచుకుంటే నేను మెంటల్గా చాలా టెన్షన్ పడాల్సి వస్తుంది. అందుకని మీతో షేర్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు మీరు నా ముందట ఎవ్వరు లేరు. ఈ వీడియో నేను రికార్డ్ చేస్తున్నప్పుడు నా ముందట ఎవ్వరు లేరు కాబట్టి నేను ఇలా హ్యాపీగా షేర్ చేసుకుంటున్నాను. ఒకవేళ నా ముందట ఎవరన్నా ఉంటే ఖచ్చితంగా నేను ఇవేవి మాట్లాడేదాన్ని కాదు. వీడియోలోకి వచ్చేద్దామండి. కూరగాయలు అయితే కడిగేసుకున్నాను కదా, ఇప్పుడు ఆకుకూరలు కూడా కడిగేస్తున్నాను. అంటే కడగడానికి ముందు ఆకుకూరలకున్న కొమ్మలను అలాగే వేర్లు ఉంటాయి కదా, వాటికి చాలా మట్టి పట్టి ఉంటుంది. వాటిని ముందుగానే కట్ చేసుకుంటాను. కట్ చేసుకొని వాటర్లో మంచిగా వాష్ చేసుకున్న తర్వాత నీళ్ళన్నీ పోయేంత వరకు పెట్టేసుకొని ఆరబెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను. ఇలా స్టోర్ చేయడం వల్ల ఆకుకూరలు మనకు చాలా ఫ్రెష్గా ఉంటాయి. కూరగాయలను అలాగే ఆకుకూరలను నేను ఎలా స్టోర్ చేసుకుంటాను అనేది లాస్ట్ వీడియోలో షేర్ చేశాను. ఎవరన్నా చూడకపోతే చూడండి. అలాగే ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కోసం నేను ఇడ్లీ అయితే నానబెడుతున్నానండి. అదే మినప్పప్పు. నేను ఇడ్లీ చేసిన ప్రతిసారి కూడా ఇలా రాగులు కూడా నానబెట్టుకుంటాను. రాగి ఇడ్లీ కూడా చాలా మంచిది హెల్త్కి. మీరు కూడా ఈ రాగి ఇడ్లీని ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. ఇక్కడ మీరు అనుకోవచ్చు ఏంటి ఇంట్లో పాపడాలు పెడుతుందని. ఇవి ఇలాంటి పాపడాలు కాదు. ఇప్పటివరకు ఎవ్వరూ ట్రై చేసి ఉండరు కానీ ఫస్ట్ టైం నేను కూడా ట్రై చేశాను. ట్రై కాదండి, ఏదో చేయబోతుంటే ఇది ఏదో అయింది. నేను మార్నింగ్ ఇడ్లీ కోసం నానబెట్టాను కదా రవ్వ, అయితే కడిగి పక్కన పెట్టాను. దాని పక్కనే రైస్ కూడా కడిగి పెట్టాను నైట్ కోసము. బై మిస్టేక్ బియ్యం స్టవ్ మీద పెట్టాల్సింది, ఈ ఇడ్లీ పిండిని అయితే పెట్టేశాను. అదేనండి రవ్వని పెట్టేశాను. ఆల్మోస్ట్ సగం కుక్ అయిన తర్వాత ఏంటి స్మెల్ ఏదో వస్తుంది రైస్ దాన్ని చూసేసరికి అది కాస్త ఇడ్లీ రవ్వ. సో దాన్ని ఏం చేయాలా అని జుట్టు పీక్కొని ఒకసారి మనం ఆల్రెడీ రవ్వతోనైతే పాపడాలు చేసుకుంటాం కదా, దీంతో కూడా వస్తాయేమో ట్రై చేద్దామని ట్రై చేశాను. కానీ రవ్వ ఇంతకీ ఉడకలేదండి, చాలా టైం పట్టింది. ఎందుకంటే మనకి నార్మల్గా మనం ఉప్మా రవ్వ అయితే తొందరగా ఉడికిపోతుంది, ఇది ఇడ్లీ రవ్వ కదా అస్సలు ఉడకలేదు. చాలా ఇబ్బంది పడ్డాను. లాస్ట్కి ఎలాగో అలా కిందనో మీదనో పడి పర్ఫెక్ట్గా అని చెప్పాను, ఇలా అయితే ట్రై చేశాను. ఇది ఆల్మోస్ట్ అయ్యేసరికి నాకు 12:30 టైం పట్టింది. రవ్వ ఉడకలేదు. అలాగే పాపడాలన్నీ వెయ్యడము, బయట ఒకటి వర్షము, ఇంట్లో ఆరుతాయో లేవో, ఈ పిండిని ఏం చేయాలరా దేవుడా అని చెప్పి ఫైనల్గా ఇలా అయితే చేశాను. టేస్ట్ అయితే బాగానే వచ్చింది కానీ ఆల్మోస్ట్ మొత్తం రవ్వ అయితే పాడవలేదు. నేను సగం కుక్ అయినప్పుడు చూశాను కాబట్టి పైన అంతా ఇంకా కుక్ అవ్వలేదు, అదంతా తీసి ఇడ్లీకి పెట్టుకున్నాను. ఇడ్లీ అయితే పర్లేదు బాగానే వచ్చింది. ఇవి ఎండడానికి నాకు 2 రోజులు టైం పట్టింది. అసలు ఫ్యాన్ గాలికి ఎండలేదు. ఇంత కష్టపడి పెట్టాను, వస్తాయా రావా అని కూడా చాలా ఫీల్ అయ్యాను. దేవుడి దయ వల్ల అలాగో ఇలాగో ఒక 80% పాపడాలు అయితే పర్లేదు బాగానే వచ్చాయి. ఒక 2 రోజులు ఇలాగే ఫ్యాన్ గాలికి వదిలేసి నెక్స్ట్ డే ఎండ రావడం వల్ల మార్నింగ్ పెట్టాను. తీయడానికి మాత్రం చుక్కలు కనబడ్డాయి మాకు. క్లాత్ నుంచి అస్సలు పాపడాలు రాలేవు, వెనక సైడ్ వాటర్ చల్లినా కానీ రాలేవు.
చాలా కష్టపడ్డాం. మా బాబు ఎక్కువ రిస్క్ తీసుకున్నాడు వీటిని తీయడానికి, చాలా ట్రై చేసి తీశాడు వాడు. తీసిన తర్వాత ఎలాగైతే పాపడాలు వచ్చాయి. డీప్ ఫ్రై చేస్తే కూడా టేస్ట్ వైజ్గా పర్లేదు, బాగానే ఉన్నాయి. మీకు ఎప్పుడైనా ఇలాంటి సంఘటన జరిగిందా? జరిగుంటే ప్లీజ్ కామెంట్ చేయండి. నాకైతే ఇప్పుడు నవ్వుతున్నాను, కానీ అది చూసిన తర్వాత బాధ అనిపించింది. ఎందుకంటే అంత రవ్వ వేస్ట్ అయింది అనిపించింది. కానీ పాపడాలు వచ్చేసరికి ఓకే పర్లేదు అన్నట్టు అనిపించింది. నిజంగా లైఫ్లో ఫస్ట్ టైం నేను ఇలా చేయడము. దీంతో నాకు ఒక గుణపాఠం కూడా తెలిసిందండి. ఏంటంటే మన పని మనమే చేసుకోవాలి. ఒకవేళ ఎవరికన్నా చెప్పాల్సి వస్తే దగ్గరుండి చూసి చెప్పి చేయించుకోవాలి తప్ప ఒకళ్ళ మీద నమ్మి మన పని వాళ్ళకి అప్పచెప్పొద్దు అని. మీరేమంటారు? నేను చేసింది రైటా రాంగా? మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కంపల్సరీ కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని అక్కడ బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ఆన్లో పెట్టుకుంటే నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ మీకు డైరెక్ట్గా వస్తుంది. లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మీరు ఇచ్చే ఒక్క లైక్ వల్ల నా ఛానల్ అనేది ఇంకొంతమందికి ప్రమోట్ చేయడానికి యూజ్ అవుతుంది. ప్లీజ్ లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. వీడియో కూడా ఎలా అనిపించిందో కంపల్సరీ కామెంట్ చేయండి. ఈ పాపడాలు వేయడం అయిపోగానే నేనైతే నెక్స్ట్ డే మార్నింగ్ గురించి అదేనండి వంట కోసం అన్ని వెజిటేబుల్స్ ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ఎందుకంటే స్కూల్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి. సో మార్నింగ్ హడాబుడి ఉండకుండా ఉండాలంటే ఇలా ముందు రోజు నైటే నేను ఇలా సెట్ చేసి పెట్టుకుంటాను. సో నేనైతే నెక్స్ట్ డే మార్నింగ్ కోసం పప్పుచారు అలాగే బెండకాయ కర్రీ చేద్దాం అనుకుంటున్నాను. సో వాటికి సంబంధించి ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. కందిపప్పు కూడా నైటే కడిగి పెట్టుకోవడం వల్ల నాని తొందరగా కుక్ అవుతుంది. సో ఇలా కడిగి పెట్టుకున్నాను. రైస్ కూడా ముందే తీసి పెట్టేసుకుంటాను. కడిగి ఉంచానండి, జస్ట్ ఇట్లా గిన్నెలో పోసి పెట్టుకుంటాను. అలాగే వెజిటేబుల్స్ నేను బెండకాయ అన్నాను కదా, సో బెండకాయ కూడా కట్ చేసి వాటికి సంబంధించిన పచ్చిమిర్చి, కరివేపాకు, టమాటో ఇలా అన్నీ సెట్ చేసి ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకుంటాను. ముందు రోజు రాత్రే ఇలా అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే పొద్దున బ్రేక్ఫాస్ట్కి లంచ్కి అడావుడి ఉండకుండా తొందరగా చేసుకోవచ్చు. నేనైతే అన్నీ నైటే ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను. కిచెన్ ప్లాట్ఫామ్, కిచెన్ కూడా ఇలా నీట్గా రెడీ చేసి ఉంచేసుకుంటాను. ఈ వీడియో ఇంతేనండి. ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. ఈ వీడియో ఎలా అనిపించిందో కంపల్సరీ కామెంట్ చేయండి.